ఆదుకునే దిక్కులేక కన్నీళ్లతో సహాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు. ఇద్దరు చిన్నారులు ఆశలు అర్ధాంతరంగా ఆగిపోయిన విషాద గాథ సిర్పూర్ మండలంలోని రాఘాపూర్ గ్రామంలో కలిచివేసిన ఘటన. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని రాఘాపూర్ గ్రామంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. జరిగిన తీరు ఎవరినైనా ఆలోచనలో పడేసేలా ఉంది. చిన్నారులు అమ్మా నాన్న అని మురిసిపోయే వయసులో బ్రతుకు పండిలో తల్లిదండ్రులను కోల్పోవడం, ఓ కుటుంబ కలల్ని క్షణాల్లో కూలిపోవడం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. రాఘాపూర్ గ్రామానికి చెందిన హనుమంతు, సోయం లక్ష్మి దంపతులు ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబం తమ జీవనోపాధిగా రోజువారీ చేలు పనులు చేస్తూ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు జంగూభాయ్, చంద్రపాన్. అయితే సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తల్లి లక్ష్మి అనారోగ్యంతో కన్ను మూసింది. అప్పటి నుండి తండ్రి హనుమంతే ఇద్దరు పిల్లలకు తల్లిగా తండ్రిగా మారి అల్లారు ముద్దుగా పెంచాడు. వారి చిన్న హృదయంలో నాన్నే ప్రపంచం అయిపోయాడు. అయితే ఇటీవల ఎండల తీవ్రతతో గ్రామంలో వడదెబ్బలు పెరుగుతున్న నేపథ్యంలో హనుమంతు కూడా తీవ్ర జ్వరంతో పడిపోయాడు. అవసరమైన వైద్యం అందక, శరీరం సహకరించక చివరకు అతడు మృతి చెందాడు. అతని మృతితో ఆ ఇద్దరు చిన్నారులు పూర్తిగా అనాథలుగా మిగిలిపోయారు. ఒక్క దిక్కు మిగలకుండా కన్నీళ్లకే తోడు దొరుకుతున్న స్థితిలో పిల్లలు నిలిచిపోయారు. ఇల్లు కూడా పాడుపడి సురక్షితంగా ఉండని పరిస్థితుల్లో అన్ని కోల్పోయిన చిన్నారుల ఆవేదన ఎవరి హృదయాన్ని అయినా పిండేసేలా ఉంది. అమ్మా నాన్న లేరు, అన్నీ పోయాయి. అయ్యా భాంచన్, మాకేమైనా ఆశ ఉందా అంటూ వారు చేసే ప్రశ్నలు గ్రామస్తుల కన్నీళ్లను ఆపలేకపోయాయి. ఇప్పుడు ఈ చిన్నారులకు ఆధారంగా నిలవాల్సిన సమయం ఇదే. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ పసిబిడ్డల భవిష్యత్తుకు వెలుగు చూపేలా చేయాలి. వారి చదువు, జీవనం కోసం కనీసమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిదే. ఈ విషాద ఘటన మరెవరూ ఎదుర్కొనకూడదంటే ఇలాంటి కుటుంబాలను మనం సమర్థవంతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తల్లి చనిపోయింది, తండ్రి పోయాడు. ఇప్పుడు 2 కనులలోనూ భవిష్యత్తు అంధకారమే. ప్రభుత్వం స్పందించాలని, సహాయ హస్తాలు ముందుకు రావాలని రాఘాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. మన రాఘాపూర్ గ్రామం సిర్పూర్ మండల్. ఇప్పుడు రాఘాపూర్ గ్రామంలో మొన్న వడదెబ్బతో సోయం హనుమంతు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. గత 2 సంవత్సరాల ముందు ఆయన భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప 10 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు. కొడుకు కూతుర్లు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అనాథలైనరు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాగా పరిస్థితిలో ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు బాగా మాకు ఘోరంగా పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మాకు దాతలు ఉంటే ఎవరైనా సహాయం చేయాలి. ఏఆర్పి స్టాఫ్ మొత్తం, ఎస్డి స్టాఫ్ మొత్తం ఇప్పుడు వచ్చి మాకు అంత పిల్లలకి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ మా ప్రభుత్వం నుంచి కూడా సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. పిల్లల భవిష్యత్తు మాకు ఇది కావాలని, ఇప్పుడు అనాథాలు అయిండ్రు కాబట్టి ఇప్పుడు అన్నీ వాళ్ళకి ప్రభుత్వమే మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. నిన్న మనకు ఈనాడు పేపర్లో హనుమంత్ గారు వడదెబ్బతో చనిపోవడంతో, అంతకుముందే వాళ్ళ భార్య చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలైనని చెప్పి ఈనాడులో కథనం వచ్చింది. దానికి స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సంక్షేమాధికారి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది, డీసీపీఓ యూనిట్ని. కాబట్టి తక్షణమే స్పందించి వారి గ్రామాన్ని, వారి ఇంటిని సందర్శించడం జరిగింది. ఈరోజు సిడిపిఓ అండ్ ఐసీడీఎస్ స్టాఫ్ తోటి కలిసి వారికి 1 నెలకు సరిపడా సరుకుల్ని అందజేయడం జరిగింది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా పిల్లలిద్దరినీ ఏకలవ్య మోడల్ స్కూల్లో వచ్చే సంవత్సరం జైనింగ్ చేయడానికి, వాళ్ళ భవిష్యత్తును చదువుకోవడానికి అడ్మిషన్ ఇప్పించడానికి కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ జాయిన్ చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం. వాళ్ళ భవిష్యత్తును మొత్తం గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్,
నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.